నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. మొన్నటిదాకా ట్రంప్ దూకుడు, ఇప్పుడు హిల్లరీ జోరు. అమెరికా ఎన్నికల ముఖ చిత్రం వేగంగా మారిపోతోంది. తాను అమెరికా అధ్యక్షుడు కావడం ఖాయమని కలలుగన్న ట్రంప్కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆయన గెలుపు అవకాశాలు నానాటికి దిగజారుతున్నాయి. తన నోటి దురుసుతో తానే కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడు. హిల్లరీ క్లింటన్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన నాటి నుంచి ఆమె విజయ అవకాశాలు మెరుగుపడుతున్నాయి. మరి ఈ అవకాశాన్ని హిల్లరీ అనుకూలంగా మార్చుకుంటుందా? అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా జయకేతనం ఎగరవేస్తుందా? ఆమె అతన్ని జయిస్తుందా? ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పోటాపోటీ ప్రచారం ఓవైపు, ఎన్నికల సర్వేలు విశ్లేషణలు మరోవైపు. ఇప్పుడు అగ్రరాజ్యంలో ఎక్కడ చూసినా ఎన్నికల సంరంభమే. ముందస్తు సర్వేల్లో ట్రంప్ను దాటేసిన హిల్లరీ ముందు వరుసలో దూసుకుపోతున్నారు. తాజా సర్వేలన్నీ ఆమెకే ఓటేస్తున్నాయి. మరి హిల్లరీ చివరిదాకా ఇదే జోరును కొనసాగిస్తారా? గెలుపును ఒడిసి పట్టుకుంటారా? చూడాలి. యుఎస్ ఎన్నికల సర్వేలో హిల్లరీ దూకుడు. ట్రంప్ను దాటి దూసుకుపోతున్న డెమోక్రాటిక్ అభ్యర్థి. నానాటికి పడిపోతున్న ట్రంప్ గ్రాఫ్. వేగంగా మారుతున్న అగ్ర పోరు ముఖ చిత్రం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు సర్వేలన్నింటిలో తన ఆధిక్యతను ప్రదర్శించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన గెలుపు అవకాశాలను అంతకంతకు దిగజార్చుకుంటున్నాడు. తాజాగా నిర్వహించిన అన్ని జాతీయ సర్వేల్లో ట్రంప్ను వెనక్కి నెట్టి ముందు వరుసలో దూసుకుపోతున్నారు హిల్లరీ. ట్రంప్ కంటే హిల్లరీకి 15% అధికంగా ఓట్లు వస్తాయని మెక్లాచీ మారిస్ట్ జాతీయ సర్వే వెల్లడించింది. హిల్లరీకి 48%, ట్రంప్కు 33% ఓట్లు వచ్చే అవకాశం ఉందని లెక్కలు తేల్చింది. న్యూయార్క్కు చెందిన మారిస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ సంస్థ గత నెలలో నిర్వహించిన సర్వేలో హిల్లరీ 42, ట్రంప్ 39% ఓట్లు సాధిస్తారని తేల్చింది. ఇప్పుడు ఆ గణాంకాలను హిల్లరీ మరింత మెరుగుపరుచుకున్నారు. ఇక ట్రంప్ కంటే హిల్లరీ 9% ఓట్లు అధికంగా పొందుతారని వాల్ స్ట్రీట్ జర్నల్ ఎస్బీసీ న్యూస్ సర్వే వెల్లడించింది. గతంలో వాల్ స్ట్రీట్ పోల్ సర్వేలో హిల్లరీ ట్రంప్ కంటే 5 పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు. ఈ సర్వే ప్రకారం కూడా ట్రంప్కు మద్దతు పడిపోయింది. ఇక సిఎన్ఎన్ ఓఆర్సీ నిర్వహించిన జాతీయ సర్వేలో ఆమె స్వతంత్రులతో పాటు శాండర్స్ వైపు ఉన్న వారి మద్దతు కూడా అమాంతం పొందినట్లు తేలింది. ఇక ట్రంప్ కంటే 9% అదనపు పాయింట్లు దక్కించుకున్నట్లు కూడా ఈ సర్వే. ఈ సర్వే తరువాత అంతకుముందు 52 పాయింట్లతో ముందున్న ట్రంప్
9 పాయింట్లు తగ్గిపోయి 43% పాయింట్లతో కిందకి దిగిపోగా హిల్లరీ 58% పాయింట్లతో ముందుకొచ్చింది. గత మే నెల నుంచి హిల్లరీకి ఇంత పెద్ద మొత్తంలో మద్దతు పెరగడం కూడా ఇదే తొలిసారి. డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సు తర్వాత మొత్తం మహిళా లోకంతో పాటు శ్వేత జాతీయేతరులు, స్వతంత్రుల అభ్యర్థుల మద్దతు కూడా హిల్లరీకి లభించినట్లు సర్వే వెల్లడించింది. అంతేకాదు ఆమెపై నమ్మకం పెంచుకున్న వారు 34% పెరిగారని కూడా సర్వే తెలిపింది. గతంలో హిల్లరీకి శాండర్స్ మద్దతుదారులు 78% ఉండగా ఈ సదస్సు అనంతరం వారు 91% పెరిగినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు వెల్లడైన జాతీయ సర్వేలను బట్టి చూస్తే ట్రంప్ కంటే హిల్లరీకి 6.8% పాయింట్ల సగటుతో ఆధిక్యంలో ఉన్నారని రియల్ క్లియర్ పాలిటిక్స్ అనే సంస్థ తెలిపింది. మహిళలు, ఆఫ్రికన్ అమెరికన్స్, శ్వేతేతర ఓటర్లు, యువత, గ్రాడ్యుయేట్స్ నుంచి కూడా హిల్లరీకి మంచి మద్దతు ఉందని సర్వేలు చెబుతున్నాయి. ట్రంప్కు వైట్ ఓటర్లు, సీనియర్ సిటిజన్స్, ఇండిపెండెంట్స్, డిగ్రీలు లేని వైట్ ఓటర్ల నుంచి మద్దతు లభిస్తుంది. డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సు నిర్వహించిన తర్వాత హిల్లరీ ఈ స్థాయిలో ముందుకెళ్లడంతో ఆ పార్టీలో ఓ రకంగా సందడి వాతావరణం నెలకొంది. బిగ్ బ్యానర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. నిన్న మొన్నటిదాకా దూకుడు మీదున్న ట్రంప్ ఎన్నికల గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. సర్వేలన్నీ ట్రంప్ ఓటమినే నిర్దేశిస్తున్నాయి. ఈ మార్పుకు కారణం ఏంటి? ట్రంప్ నోటి దురిసే అతనికి ప్రధాన శత్రువుగా మారిందా? ట్రంప్ తన గెలుపు అవకాశాలను చేజేతులా చేజార్చుకుంటున్నాడా? నోటి దురుసుతో వివాదాలు కొని తెచ్చుకుంటున్న ట్రంప్ వెనుకబడిపోవడానికి నోటి దురుసే కారణమంటున్న సర్వేలు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ట్రంప్కు ఓటమి తప్పదంటున్న విశ్లేషకులు. ట్రంప్ వెనుకబడిపోవడానికి అతని నోటు దురిసే కారణమని సర్వేలు చెబుతున్నాయి. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు, గతంలో ఈయన చేసిన తప్పులు, ఈయన భార్య ప్రవర్తనతో విజయానికి ఉన్న మార్గాలు మూసుకుపోతున్నాయి. ఎప్పటికప్పుడు మాట మార్చే గుణమున్న ట్రంప్ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత మాట మార్చడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రజలు ట్రంప్ కంటే కూడా హిల్లరీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన నాటి నుంచి ట్రంప్ అనేక మార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. మహిళలు, మతం, నల్లజాతీయులు, అంతర్జాతీయ చట్టాలు ఇలా దేన్ని వదలకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా తన ప్రత్యర్థి హిల్లరీయే ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థాపకురాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ట్రంప్. ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ఐసిస్ వ్యవస్థాపకురాలిగా ఆమె వారి నుంచి ఓ అవార్డు అందుకోవాలని అన్నాడు. Take a look at Orlando. Take a look at San Bernardino. Take a look at the World Trade Center. Take a look at what's going on. And then worldwide. And we let ISIS take this position.
It was Hillary Clinton that she should get an award from them as the founder of ISIS. Then on television this weekend, Hillary Clinton, she's asked a pretty simple question. Anybody could have answered it, and she lied. అంతకుముందు కూడా హిలరీపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ట్రంప్. హిలరీ క్లింటన్ ను దెయ్యంగా అభివర్ణించాడు. అధ్యక్ష బరి నుంచి శాండర్స్ తప్పుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆయన ఆ దెయ్యంతో డీల్ కుదుర్చుకున్నాడు, ఆమె ఓ దెయ్యం అంటూ ట్రంప్ తన నోటి దురుసు ప్రదర్శించాడు. ఈ మధ్య తరచూ హిలరీని ఇలాగే అభివర్ణిస్తున్నాడు ట్రంప్. గతంలో కొలరాడోలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ శాండర్స్ తన ఆత్మను ఈ దెయ్యానికి అమ్మేశారని ఆరోపించాడు. And then when they showed Bernie very angry, they're talking about Bernie because he made a bad deal. He should have not made a deal. He would have gone down and done something really important. Once he made that deal, and believe me, he has buyer's remorse. You know, this guy has buyer's remorse. He looked at that and he was so angry when they were talking about him, and his people are angry at him, and they should be. If he would have just not done anything, just go home, go to sleep, relax, he would have been a hero. But he made a deal with the devil. She's the devil. He made a deal with the devil. Sure. Like Bernie Sanders. You know, I told him, I said, the election's rigged with the superdelegates. It was rigged. He never had a chance. He never had a chance. ఇటీవల అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాను అధ్యక్షుడినైతే ఉగ్రవాదుల పట్ల ప్రస్తుతమున్న చట్టాలను మరింత కఠినంగా చేస్తానని, వారిని విచారించే పద్ధతుల్ని సమూలంగా మార్చేస్తానని అన్నాడు. అనుమానిత ఉగ్రవాదుల భార్య బిడ్డలను చంపేసేలా చట్టాలను మారుస్తానని తన నోటి దురుసును ప్రదర్శించాడు. అమెరికాలో నిషేధంలో ఉన్న క్రూరమైన హింసా పద్ధతి వాటర్ బోర్డింగ్ సహా ఇంకా కఠినమైన ఇంటరాగేషన్ పద్ధతుల్ని కూడా తిరిగి అమల్లోకి తెస్తానని ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. Got in some trouble where I talked about waterboarding. They asked me a question. They started off, they asked Ted Cruz a question, and he rightfully didn't want to get into it, and it was a little bit, you know, like, don't ask me about waterboarding. Well, they asked me the question. I said, I'll answer that question. They said, what do you think about waterboarding? I said, I like it a lot, and I don't think it's tough enough. You know, we have an enemy that's chopping off people's heads, Christians in particular. Do you know, if you were a Christian, and I have tremendous evangelical support, I think you all know that, but if you were a Christian from Syria, it was one of the hardest places in the world to come into the United States. In other words, if you were a Christian from Syria, very likely going to be just horribly treated, including the ultimate treatment, which is having your head chopped off. It was one of the hardest things you could do was to get into the United States. ఇక చంటిబిడ్డ తల్లిని కూడా వదలకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకే చెల్లింది. ఇటీవల ట్రంప్ తన ఎన్నికల ప్రసంగంలో భాగంగా చైనా తన కరెన్సీ విలువను తగ్గించడంపై చాలా సీరియస్ గా ప్రసంగిస్తున్నాడు. ఇంతలో ఓ పాప ఏడుపు మొదలుపెట్టింది. మొదట్లో ఈ విషయాన్ని ఆయన తేలిగ్గానే తీసుకున్నాడు. తనకు పిల్లలంటే చాలా ఇష్టమని, ఆ పాప ఏడుపు తనకు వినబడుతోందని, ఆ పాప చాలా బాగుందంటూ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. అయినా పాప అలాగే ఏడుస్తుండటంతో ట్రంప్ ఇక ఏమాత్రం ఉపేక్షించలేకపోయాడు. పాప ఏడుస్తుంది, బయటకు వెళ్లిపోండంటూ ఆ పాప తల్లిని కోరాడు. ట్రంప్ వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. In New York, the biggest in the world, a Chinese bank. Don't worry about that baby. I love babies. So I love babies. I hear that baby crying. I like it. What a baby. What a beautiful baby. Don't worry. The mom's running around like, don't worry about it, you know. It's young and beautiful and healthy, and that's what we want. Okay, the piggy bank. They have ripped us to shreds. Ripped us absolutely to shreds. Actually, I was only kidding. You can get the baby out of here. That's all right. Don't worry. I think she would believe me that I love having a baby crying while I'm speaking. That's okay. People don't understand. That's okay. ప్రభుత్వ అధికారులు, న్యాయాధికారులపైన
ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మెక్సికన్ అమెరికన్ న్యాయమూర్తిపై ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ట్రంప్ యూనివర్సిటీలో తాము చెల్లిస్తున్న ఫీజులకు తగిన రీతిలో విద్యాబోధన జరగడం లేదంటూ కొందరు విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో విచారణకు హాజరైన ట్రంప్ ఏకంగా న్యాయమూర్తిపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. న్యాయమూర్తి గొంజాలో మెక్సికన్ సంతతికి చెందినవారు కావడంతో తన పట్ల వివక్ష చూపుతున్నారని ట్రంప్ వ్యాఖ్యానించాడు. అమెరికాలోని అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు మెక్సికన్ అమెరికన్ సరిహద్దుల్లో గోడ నిర్మిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు రిపబ్లికన్ పార్టీతో పాటు ఇటు డెమోక్రటిక్ పార్టీలో సైతం తీవ్ర కలకలం సృష్టించాయి. ఇరు పార్టీల నేతలు ఆయన్ను జాత్యహంకారిగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ తన నోటి దురుసును తగ్గించుకోకపోతే ఎంత ప్రచారం చేసినా కూడా హిల్లరీ క్లింటన్ కు వచ్చిన ప్రజాదరణను క్రాస్ చేయడం అసాధ్యమని విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్ దుందుడుకుతనమే కాకుండా తన కుటుంబ సభ్యుల వ్యవహార శైలి కూడా ఆయనపై వ్యతిరేకతకు కారణమవుతోంది. ట్రంప్ భార్య మెలానియా 2 దశాబ్దాల క్రితం ఓ మ్యాగజైన్ కు నగ్నంగా ఫోజిచ్చినప్పటి ఫోటోలను ఇటీవల ప్రచురించారు. ఈ అంశం చాలా వివాదాస్పదమైంది. బిగ్ బ్యానర్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. మీరు బ్యాక్ టు బిగ్ బ్యానర్. ఓవైపు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతిష్టను తానే దిగజార్చుకుంటుంటే హిల్లరీ మాత్రం పక్కా ఎన్నికల వ్యూహంతో ముందుకు సాగుతోంది. తన రాజకీయ అనుభవంతో ట్రంప్కు చెక్కు పెట్టేలా పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రత్యర్థిపై పదునైన విమర్శలతో విరుచుకుపడుతోంది. ఆకట్టుకునే ప్రసంగాలతో అమెరికన్ల మనసులకు దగ్గరవుతోంది. పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్న హిల్లరీకి కలిసొస్తున్న రాజకీయ అనుభవం, ట్రంప్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు డెమోక్రాట్ల వ్యూహం. డొనాల్డ్ ట్రంప్ కు సర్వేలు షాకుల మీద షాకులిస్తుంటే హిల్లరీ మాత్రం తన పని తాను కూల్గా చేసుకుపోతున్నారు. ట్రంప్ను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ట్రంప్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి డెమోక్రాట్లు పక్కా వ్యూహాలను అమలు చేస్తున్నారు. అటు హిల్లరీ క్లింటన్ కు ఉన్న రాజకీయ అనుభవం కూడా ఈ ఎన్నికల్లో ఆమె విజయానికి దోహదం చేస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా, ఆయన భార్య మిచెల్లీ ఒబామా హిల్లరీకి పూర్తి స్థాయి మద్దతు పలకడం కూడా ఆమెకు కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఆర్థికంగా చాలా బలీయమైన వ్యక్తి. మరి అలాంటి బలీయమైన వ్యక్తిని ఎదుర్కోవాలంటే డెమోక్రాట్లకు కూడా ఆర్థిక బలం అవసరం. ఇందుకోసం డెమోక్రాట్లు పక్కా వ్యూహాలను అమలు చేస్తున్నారు. డెమోక్రాట్లకు అనుకూలంగా హిల్లరీ క్లింటన్ విజయం కోసం అమెరికా కుబేరుడు వారెన్ బఫెట్ స్వయంగా రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. తటస్థంగా వ్యవహరించే కొందరు పారిశ్రామికవేత్తలు ట్రంప్ అభ్యర్థిత్వాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పారిశ్రామిక దిగ్గజాల్లో వారెన్ బఫెట్ ఒకరు. ఇటీవల ట్రంప్ను తాను దగ్గరుండి ఓడిస్తానన్న బఫెట్ వ్యాఖ్యలు డెమోక్రాట్లకు కొండంత బలాన్ని చేకూర్చనున్నాయి. పోలింగ్ రోజున 32 సీట్లు ఉన్న ఒక ట్రాలీని రోజు మొత్తం బుక్ చేసి ఉంచుతానని ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకుగా దాన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. ట్రంప్ తన ఆదాయ పన్ను రిటర్న్ను ఎందుకు బయటపెట్టారంటూ ప్రశ్నించిన బఫెట్ ట్రంప్ బిజినెస్ ట్రాక్ రికార్డును, దివాళా చరిత్రను ప్రస్తావించడం గమనార్హం. ట్రంప్ తన కేసినో హోటల్ కంపెనీని న్యూయార్క్ ఎక్స్చేంజీలో 1995లోనే లిస్టు చేశారని, ఈ కారణంగా ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టిన మదుపరులు తీవ్రంగా నష్టపోయారని చెప్పిన బఫెట్ ట్రంప్ వ్యాపార విధానాన్ని విమర్శించారు. Today I reserve Ollie the Trolley for November 8th. It seats 32. I'm going to be on it all day. I'm going to do selfies, whatever it takes. and
if it's snowing, if it's cold, my goal, and the goal of the people who've joined me on this drive to vote, my goal is to have the turnout in Douglas and Sarpy County, the 2nd District, is to have the turnout here be the highest percentage of potential voters of any district in the country. Let's అమెరికా కుబేరుడే ట్రంప్కు వ్యతిరేకంగా నిలవడం ఆయనకు ఇబ్బందికరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది డెమోక్రాట్లకు ఖచ్చితంగా కలిసొచ్చే అంశం. మరోవైపు సెలబ్రిటీలను ప్రచారంలోకి దింపుతున్నారు డెమోక్రాట్లు. హిల్లరీ క్లింటన్ తరపున ఫండ్ రైజర్గా ప్రముఖ హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. క్లింటన్ తన ప్రచారంలో భాగంగా లాస్ ఏంజల్స్లో నెలాఖరులో పర్యటిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 23న ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని లియోనార్డో హోస్ట్గా వ్యవహరించబోతున్నారు. ఒక్కో టికెట్ ధర $33,400గా నిర్ణయించారు. హిల్లరీతో మాట్లాడే అవకాశం కల్పిస్తారు. కొందరిని క్లింటన్ ప్రచారానికి వెళ్లే అవకాశం ఉంటుంది. ట్రంప్ బలహీనతలతో పాటు హిల్లరీ రాజకీయ అనుభవం ఆమెకు కలిసొస్తోంది. ఒబామా తొలి విడత కేబినెట్లో విదేశాంగ మంత్రిగా వ్యవహరించిన హిల్లరీ ప్రపంచమంతటా విస్తృతంగా పర్యటించి అమెరికా ఘనతను చాటారు. ఒబామా ప్రశంసలు అందుకున్నారు. వీరిద్దరూ ఇదే అంశాన్ని ప్రత్యర్థిపై అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. Nothing truly prepares you for the demands of the Oval Office. You can read about it, you can study it, but until you've sat at that desk, you don't know what it's like to manage a global crisis or send young people to war. But Hillary's been in the room. She's been part of those decisions. She knows what's at stake in the decisions our government makes. What's at stake for the working family, for the senior citizen, or the small business owner, for the soldier, for the veteran. And even in the midst of crisis, she listens to people and she keeps her cool and she treats everybody with respect. And no matter how daunting the odds, no matter how much people try to knock her down, she never, ever quits.